ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. హలో ఫ్రెండ్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం పూర్తవకముందే మరో యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. ఇజ్రాయెల్ తమ గాజాపై చేసిన దాడుల్లో వందలాది మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు హామస్ ఉగ్రవాదుల దాడుల్లో చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా చాలా మంది గాయపడ్డారు. పాలస్తీనా నుంచి వస్తున్న ఉగ్రవాదులను భూభాగం నుంచి అడ్డుకున్న సముద్ర మార్గాన వాయు మార్గం నుంచి వస్తున్న బోట్లని సైతం ముందే దాడి చేసి అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇంకా పాలస్తీనా ఉగ్రవాదులకైతే మానవత్వమే లేనట్టుగా చిన్నపిల్లలను బంధించి ఒక సైనిక మహిళని చంపి నగ్నంగా ఊరేగించారు. ఇక వృద్ధులను సైతం వదిలిపెట్టకుండా బందీలుగా మార్చారు. ఇవన్నింటినీ చూడలేక ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెన్నెట్ కూడా రంగంలోకి దిగి సైనికులతో కలిసిపోయి వ్యూహాలు రచిస్తున్నాడు. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడులను అగ్రరాజ్యమైన అమెరికా, ఇండియా, యూకే, ఇటలీ తదితర దేశాలు ఖండించగా పాలస్తీనాకి చైనా, పాకిస్తాన్, నార్త్ కొరియా తదితర దేశాలు మద్దతు తెలిపాయి. అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడి నుంచి మొదలైందో చూద్దాం. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుండి ఇదొక రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టవ సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలోనూ ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కి అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని, తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే అరబ్బులు అదే తమ మాతృభూమి అని దాన్ని వదలలేమని కర్రకండిగా చెబుతూ వచ్చారు. 1920 సంవత్సరం నుండి 1940 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరోప్లో యూదులపై ఊచకోతతో ఎందరూ పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తలు మరింత పెరగడం జరిగింది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. యూదులు, అరబ్బుల మధ్య సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇచ్చి జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా అంగీకరించాలని ప్రతిపాదించింది. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని విడివెళ్లిపోయారు. దీంతో యూదులు ఇజ్రాయెల్ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో యుద్ధం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి. ఫలితంగా లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పటి నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. 1987లో ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హామస్ సంస్థ ఆవిర్భావం తర్వాత సంక్షోభం మరింత ముదిరింది. పాలస్తీనాకు చెందిన మతాధికారి షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించిన హమాస్ తొలుత రాజకీయ పార్టీగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్పై దాడులే లక్ష్యంగా ముందుకు సాగింది. దీంతో చాలా దేశాలు దీనిని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేశాయి. 2000 సంవత్సరంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్తల నివారణకు క్యాంప్ డేవిడ్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికలో హమాస్ అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో ఇజ్రాయెల్, అమెరికా పాలస్తీనియన్లకు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం గాజా సిటీ హమాస్ ఆధీనంలో ఉంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉండడంతో తరచూ ఉద్రిక్తలు రాజుకుంటూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మరోసారి ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలితవంతం కాలేదు. దీంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ యుద్ధ ప్రభావం మరిన్ని దేశాల మీద పడే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ రిమైండర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.